రెడీ అయిందండి. ఉప్పు వచ్చింది, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకి ఇడ్లీ చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అట్లా కొన్ని ఇడ్లీలు మిగులుతాయి కదా, వాటితోని మనం ఉప్మా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, జస్ట్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్, కరివేపాకు అండ్ మిర్చి. ఈ 3 ఐటమ్స్తోనే నేను చేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే మనం పప్పు దినుసులు ఉంటాయి కదండి, శనగపప్పు, మినపప్పు, మనకి పులిహోర ఐటెంలో వేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా వేసుకోవచ్చు. అవి ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నట్టు. అవి మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి మీ ఇంట్లో వేసుకున్నప్పుడు. నేనైతే జస్ట్ ఈ 3 ఐటమ్స్తో చేస్తున్నా. వీటితో చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఉన్న ఇడ్లీ కాదు, ఇన్నో ఇడ్లీతో ఏం చేయాలంటే, ఫస్ట్ ఇడ్లీని మనం పొడి వేసుకోవాలి. ఉప్మా టైప్లో పొడి వేసుకున్న తర్వాత దాన్ని ఆ పొడి ఇట్లా ఇడ్లీలన్నీ పొడి వేసుకోవాలి ఫస్ట్. దీనికి ఏంటంటే, మనం ఉప్మా వేసుకున్నాం అనుకోండి, వాటర్ వేసుకొని చేసుకుంటాం. దీనికి వాటర్ అవసరం, డైరెక్ట్ పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా సాల్ట్ కూడా దీంట్లో టచ్ చేస్తాం మనం, ఎందుకంటే ఇడ్లీలో ఉంటుంది ఆల్మోస్ట్. ఫస్ట్ ఉప్పు, తర్వాత కూడా మనం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఈ పోపు వేసిన తర్వాత ఏంటంటే ఇడ్లీలో ఉన్న ఉప్పు సరిపోదు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇట్లా వేసుకొని ట్రై చేసి తినండి, పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. జస్ట్ 3 ఐటమ్స్తో జస్ట్ ఇన్ 5 మినిట్స్లో నేను చేసి కంప్లీట్. మీ ఇంట్లో మిగిలినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్, కరివేపాకు, మిర్చి, ఇంకా మన ఛానల్లో మొన్న పన్నీర్ కర్రీ పెట్టేసినండి. పన్నీర్ కర్రీ ఉన్నది, ఇంకా వేరే స్నాక్స్ ఐటమ్ కూడా ఉన్నాయి. టిఫిన్ సంబంధించినవి కూడా నేను పెట్టినా. ఒకసారి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. దాంట్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదండి మన వీడియో. మన ఇంట్లో మిగిలిన ఇడ్లీ ఎలా చేసుకోవాలి, ఇడ్లీ చేసుకున్న తర్వాత మనం మిగిలిన ఇడ్లీతోని ఉప్మాలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎట్లా చూడండి, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మీ ఇంట్లో ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకోండి. సేమ్ ఈజీ సింపుల్ వే అన్నట్టు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అంతే. చాలా తక్కువ టైంలో మనం తినడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ తింటే కూడా మనకి పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఇట్లా ఏమి ఉండవు కాబట్టి, ఇడ్లీ మంచిదే కాబట్టి చాలా బాగుంటుంది. చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలానే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రెడీ అయిందండి. ఉప్పు వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో మాకు కూడా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్. బాయ్.